కానీ ఈ ఎలక్షన్స్ లో సో జనసేనని లేకపోతే మీలాంటి యాక్టర్స్ ని కొంచెం తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని మీకు ఆర్పి గారు తెలుసు కదా. అవును. ఆయన మాత్రం గట్టిగా వేసుకున్నాడు. మామూలుగా మామూలుగా కాదు. లేదు. ఆయన ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి నుంచి చూస్తున్నాను. ఆ, ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను. అంటే మాకంటూ సపోర్ట్ గా మాకు ఇంకా అన్ని ఉన్నారు ఆర్పి గారు అని చెప్పుకుంటున్నాను ఇప్పుడు నేనైతే. ఐ థింక్ నాకు కూడా ఆయనకి అంటే మామూలుగా ఇదివరకు అసలు ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన ఇప్పుడు కూడా రోజా గారనే మాట్లాడేవాళ్ళు కానీ ఎప్పుడైతే చిన్న ప్రాణాలు వాళ్ళెంత చిన్న ప్రాణాలు అన్నప్పుడు ఆయన లిమిట్స్ దాటారు. ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. చిన్న ప్రాణాలు అని అంటున్నారు రోజా నాకు గారు. తెలిసి మీకు వీళ్ళు చేసే యాక్టింగ్ ఇండైరెక్ట్ గా బెదిరించినట్టు అనిపించలేదు? అయ్యో నాకు బిఫోర్ అంటే ఇప్పుడు కాదు 2019 లో అప్పుడు కూడా నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను అనమాట. అప్పుడు కూడా వైసీపీ వాళ్ళు నాకు నెగిటివ్ గా రావడం జరిగింది, నేను మాట్లాడడం తిట్టడం జరిగింది. ఏది వచ్చినా సరే నాకు కూడా నా హైదరాబాద్ లో నాకున్న బ్యాక్గ్రౌండ్ నాకు ఉంటది కదా, ఎవరో చేంజ్ చేసేంత సీన్ లేదు నాకు, అనే అంత సీన్ కూడా లేదు. ఇన్ కేస్ అనే వాళ్ళు కూడా నా ముఖం మీద వచ్చి ఫ్రంట్ లో మాట్లాడే ధైర్యం లేదు, వెనక మాట్లాడుకున్నందుకు మనకు సంబంధం లేదు. కాబట్టి ఇంకొకటి రోజా గారు అందరినీ చిన్న చిన్న ప్రాణాలను మాట్లాడడం అయిపోయింది. ఆది గారు చేసే క్యారెక్టర్ ఒక్కటేనా ఆమె చేయగలదా? ఆది గారు నవ్వించేటట్టు ఆమె నవ్వించగలదా? అండ్ ఆర్పి గారు పైకి లేచి కాలు కొడతారు, ఆమె కొట్టగలదా? చెప్పండి. ఇంతమంది అంటే ఎవరు చేయలేని అన్ని వీళ్ళందరూ చేస్తున్నారు. యాక్టర్స్ గా మనందరు నవ్విస్తున్నారు. వాళ్ళ వల్ల ఎంతమంది నవ్వుతున్నారు. ఇప్పుడు గెటప్ సీన్ గారు ఎన్ని గెటప్ ప్లేస్ ఉంటారు, ఆయన వల్ల ఎంతమంది ముసలి వాళ్ళు కూడా జబర్దస్త్ పెట్టుకొని ముసలి వాళ్ళు కంటే వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. అంత నవ్విస్తున్నారు వీళ్ళు. వాళ్ళలాగా నువ్వు నవ్వించగలవా? వాళ్ళలాగా యాక్టింగ్ చేయగలవా? వాళ్ళ క్యారెక్టర్స్ని వేయగలవా? లేదు. అలాంటప్పుడు నీకు అనే రైట్స్ ఎవరు ఇచ్చారు? వాళ్ళందరూ కూడా రోజు అమ్మ అనే అన్నారు. నువ్వేం విలువ నిలబెట్టుకున్నావు? విలువేం నిలబెట్టుకోలేకపోయావు. వాళ్ళని అంత మాట్లాడినావు. ఇప్పుడు ఆర్పి గారు నీకు ముఖం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఏమైనా చేయగలుగుతున్నావా? ఆయన అసలు భయపడాడు ఇట్లాంటి వాటికి. ఆయన కూడా సేమ్ నాలాగానే ఏది ఉంటే అది మాట్లాడతాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు శ్రీరెడ్డి గారి రియాక్షన్ ఏంటని మేము చూస్తే ఆవిడ ఇక ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారిని వేసుకున్నారేమో అన్న రీతిలో. లేదు, అసలు శ్రీరెడ్డి అన్న ఆమె ఒక మనసు అని మేము ఎప్పుడు అనుకోము. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, లైట్ తీసుకోండి ఆమె గురించి మనకెందుకు, రోడ్డు మీద పోయి కుక్కలు మురుగుతూ ఉంటే. దాంట్లో ఈ కుక్క ఒకటి నేను అంటున్నాను, ఇది పవన్ కళ్యాణ్ గారు అనలేదు. ఈ కుక్క నేను ఇది ఒక కుక్క అని మాత్రం అంటున్నాను. గల్లీలో వెళ్ళే కుక్కలో ఇది ఒక కుక్క, అంతే. ఈ కుక్కతో మనకేం సంబంధం లేదు. ఓకేనా? ఇది ఎప్పుడైనా దగ్గరకి దొరకాలి, తల్లి నా చేతిలో ఉంటుంది ఫస్ట్. దానికి చంపేస్తారు ఏంటండి బాబు? అవసరమే చంపి జైలుకి పోతాను నేను. ఇదైతే పక్కా చెప్తున్నా. పెద్ద స్టేట్మెంట్. ఇంత వరస్ట్ గా ఇంత వరస్ట్ క్యాండిడేట్ అంటే అది అంటే ఒక ఆడామె అది అంటుందంటేనే అర్థం చేసుకోవాలి ఎంత వరస్ట్ గా మాట్లాడింది అని. పవన్ కళ్యాణ్ గారు ముంజా అంటుంది. అసలు ఎవరు ఫస్ట్ చెప్పండి? నాకు తెలియదండి. కాదు, అసలు ఎవరు మీకు తెలియదు కాదు, నేను చెప్తున్నాను. మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ముంజా అంటది, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ముంజా అంటది. మరి ఈమెంటి? నోరు తెరిస్తే బండి బూతులే వస్తాయి. అసలు ఆ వర్డ్స్ ఏంటి? అది నోటికి అన్నం తింటుందా, గడ్డి తింటుందా? అసలు మనిషేనా? అసలు నాకు అర్థం కాదు. ఎక్కడెక్కడో దాక్కొని తిరుగుతుంది. నిజంగా చెప్తున్నా, మా జనసేన మనుషులు మధ్యలోకి రావాలి. మగవాళ్ళు ఎవ్వరు దానికి అవసరం లేదు, ఆడవాళ్ళమే కొట్టి చంపుతాం దాన్ని. అయితే పెద్ద స్టేట్మెంట్ ఇది. సో ఫైనల్ గా అయితే చాలా బాగా మాట్లాడారు. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఏం లేదు, ఉన్నంతకాలం సీరియల్స్ లా చేసుకుంటూ పోతాం. సినిమాలకు అయితే రారు? సినిమాలకు వస్తాను, మంచి క్యారెక్టర్స్ నాకు తగ్గ వచ్చిన. ఇప్పుడు రీసెంట్ గా ఏమన్నా వచ్చాయా? ఎవరైనా అడగటం? వస్తూనే ఉన్నాయి, వెబ్ సిరీస్ అని అదనేదని వస్తూనే ఉన్నాయి. కానీ ఇక కొంచెం మంచిగా ఉన్నది చేస్తున్నా, మంచిగా లేనిది వదిలేస్తాను. రీసెంట్ కూడా ఒక మూవీ చేశాను, అది ఒక పారు ఇద్దరు దేవదాసులు అని చెప్పి చేశాను. దాంట్లో చిన్నప్పుడు హీరోయిన్ కి మదర్ గా, అండ్ హీరోయిన్ కూడా నా పాపనే చేసింది దాంట్లో చిన్నప్పుడు. లేదు, తను అంటే నాతో పాటు లక్ష్మీ కళ్యాణం సీరియల్లో కూడా నా డాటర్ గానే చేసింది అప్పుడు, చిన్నపిల్లప్పుడు. అండ్ ఇప్పుడు కూడా చిన్నగా చేస్తుంది. బట్ దానికి ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెంట్ ఎక్కువ పెట్టాము మేము. అంటే మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందా? 2 times వచ్చింది. 2 times వచ్చింది. 23, 22 అప్పుడు 2 times వచ్చింది. బట్ నాకు బేబీ ఒకసారి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వచ్చింది, అండ్ బేబీ పుట్టిన తర్వాత ఒకసారి వచ్చింది, 2 సార్లు. ఇంకా ఇయర్ కూడా కొంచెం మీ పేరు వినబడుతున్నట్టుంది. ఏమన్నా ఛాన్స్? నా పేరా? జూన్ వచ్చింది కదండి, జూన్ జూలై, సెప్టెంబర్ కి స్టార్ట్ అవుతుంది. అవును, కానీ నా పేరు అయితే రాలేదు. మాకు వచ్చేస్తుంది మీడియాకి ఫస్ట్. అవునా? వస్తే ఇంట్రెస్ట్, ఈసారి ఇంట్రెస్ట్ వెళ్తాను. ఓకే.
చూస్తా ఉంటారా ఇంట్లో కూడా బిగ్ బాస్ అవి ఆ, ఎలా ఆడాలి? చూస్తుంటారు. బాగా చూస్తారు మా హస్బెండ్. అంటే అత్తమ్మ వాళ్ళు చూడకపోవచ్చు కానీ మా హస్బెండ్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ అందరు ఆల్మోస్ట్ చూస్తారు. అందరూ చూస్తారు. సో మొత్తం మీద 2024లో చరిష్మా గారిని మన బిగ్ బాస్ హౌస్ లో చూడబోతున్నాం. వామ్మో, అంతేనా? నా వరకు ఏం రాకముందు మీరే డిసైడ్ అయిపోతుంది. మీడియా అంతే, ముందు వాళ్ళు డిసైడ్ అయిపోతారు, తర్వాత నేను డిసైడ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్యామల గారు కూడా మీకులాగానే ఆవిడ కూడా సో యాంకరింగ్ చేసుకుంటూ యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ, బట్ ఈ ఎలక్షన్స్ టైంలో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఏదో గుంటనక్క అది ఇది అని చెప్పటం, అండ్ వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు అని 2024లో చెప్పారు. అదే శ్యామల గారు ఆయన గుప్తదానాలు చేసేవాళ్ళు నేను చూశాను విన్నాను అని చెప్పేసి 2018లోనో 19లోనే చెప్పారు. అవును. సో ఏంటి ఆవిడ గురించి ఏమంటారు? అది ఇప్పుడు అర్థమైంది కదా, నరం నేల నాలుక 90 ఊర్లు తిరిగిద్ది అన్నట్టు. బిఫోర్ మాట్లాడింది ఆవిడే, ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే. దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు ఎలా అంటే ఆవిడ అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది. నేను ఏమంటానంటే గుంట నక్కలు అన్నారు కదా, అసలు ఎవరు గుంట నక్కలు? ఆర్టిస్టులు వచ్చి ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ఏమంటారు ప్రచారం చేస్తే గెలిచేస్తారా? ఇవన్నీ మాట్లాడింది తను, చాలా మాట్లాడింది. వంగ గీత గెలుపు తథ్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది. అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుంది ఏంటంటే, ఆవిడెవరు? యాక్ట్రెస్సే కదా తను కూడా. యాంకర్గా చేసింది, మూవీస్లో చేసింది, సీరియల్స్లో చేసింది, అన్నిట్లో చేసింది తను. ఇది ఒక దాంట్లో చేసింది, ఒక దాంట్లో చేయలేదని కాదు. మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉండి ఇంతమంది యాక్టర్స్ని ఎలా మాట్లాడగలుగుతుంది? వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకొని ఉంటే అంత దూరం. ఇప్పుడు ఆర్టిస్టుల ఇండస్ట్రీ నుంచి ఎవరు వాళ్ళు ఆయనకి సపోర్ట్గా రాలేదు. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వంగ గీత కావచ్చు, ఎవరైనా ఎవరో వాళ్ళకి సపోర్ట్గా ఆర్టిస్టులు రాలేదు. వాళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు కదా, అవునా కదా? ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేం వస్తుంది, కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారని చెప్పి ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వెళ్ళారు. వాళ్ళకి శ్యామ్లో ఒక ఆమెనే వచ్చింది, ఏం సాధించింది? ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది. అండ్ వంగ గీత కూడా అలానే 100% తీసుకోలేదు అంటానికి ఛాన్స్ లేదు. మీ అంచనా ప్రకారం కోట్ల లక్షలు ఇన్ని కోట్లు నాకు తెలిసి లక్షల్లోనే ఉండొచ్చు, కోట్లు ఇచ్చే ముఖాలు కాదులేని కానీ లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే. మరి కోట్లు ఇచ్చేంత రేంజ్ లేదు, కోట్లు ఇచ్చేంత ముఖం కూడా కాదు అక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మా ఆర్టిస్టులు అందరికీ అన్నారు ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్ట్రెస్ అందరినీ అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది? నువ్వు సరే, నువ్వు యాజ్ ఏ అపోజిషన్కి వెళ్ళావు, సపోర్ట్ చేసావు, ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి, అంతేగాని అందరినీ మాట్లాడాల్సినంత రైట్స్ నీకు లేవు అనొద్దు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ మనం చూసుకోవాలి. మనకే ఇంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక, అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలిపెట్టి చూపించగలవు? అంటే బయట ఎప్పుడైనా ఫ్రెండ్లీగా ఏదైనా ఒక ఈవెంట్స్ లో కానీ లేక చాలా ఈవెంట్స్ లో తను నేను జెమినీ కూడా ఈవెంట్ చేసాము, అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాము, చాలా ఈవెంట్స్ చేసా తను నేను. బయట ఎలా ఉంటారు మామూలుగా? బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంత వరకు చేయాలో అంతవరకే చేస్తారు, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది.